నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్‌ని ఖతం చేస్తున్న సిట్యుయేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు. బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో, ఇందులో ఏమన్నా ఆయన్నేమన్నా ఏసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను. నాకు అర్థం కాలేదు. చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్లో షార్ట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ ఆన్ ఎవ్రీ యాక్టర్స్ మైండ్. సో షీ కిల్స్ ఎవ్రీబడి. నైస్, మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ సార్ విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్. వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్. వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. And rest everything, release and everything, but my producer will decide. It is not in our hands, sir. So we can't take any call on it. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకున్నాం అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వేట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్ పూరి జయకర్ణ గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు సచ్ ఎలా సచ్ చెప్పవచ్చు. ఈ వెయిట్ అండ్ సీ సార్. బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా వాట్ ఎవర్ ఫిల్మ్ ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీ డోంట్ నో సార్. అన్లెస్ అంటిల్ యూ అన్ ఆడియన్స్ సీ ద ఫిల్మ్ వీ కాన్ సే వీ జస్ట్ ట్రై టు మేక్ గుడ్ ఫిల్మ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. But unless until you say it, no, that we can't confirm it. It will be a sure hit. In Talavan, the Sar Madam also, we showed to so many people and everybody liked it. But still, we didn't get the confidence. We hope it will be a hit. But once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. Okay, నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలుకి అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు ఈ లాంగ్వేజ్లో చేస్తాను ఆ లాంగ్వేజ్లో చేయాలి. నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నాకు ఇది నచ్చింది కాబట్టి చేసా. కానీ ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు రావట్లేదు అట్లేం కాదు, కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక. బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే, కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం, ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్లో, లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే పాండిరాజ్ గారు, స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్ తెలుగులో చేయాలి హీరోస్? నాని. ఓకే నాని గారు. విజయ్ గారు. సార్ విజయ్ మై గారు. క్వశ్చన్ ఎందుకు సార్ నాని గారితో ఎందుకని? వై నాని? మై ఫేవరెట్ హీరో. విజయ్ గారు. హీరోయిన్ ఉంది నిత్య మేనన్. ఓకే ఓకే My first film was with Nani. So, நான் இன்னொன்று பண்ணால் அது சூப்பராக இருக்கும் இந்த சரி மாதிரி. நானி சார்ட்ட சொல்லுங்க. ஓகே.